బడ్డీ 'డీసీ' సినిమా చాలా బావుందండి. ముఖ్యంగా అనిరుద్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని ప్రతి సీన్‌లో ఇలా పైకి లేపుతుంది. లోకేష్ కనకరాజ్ పెర్ఫార్మెన్స్ కొత్త సినిమా, ఫస్ట్ సినిమాలాగా లేదు. ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్ లాగే ఉంది. ఆఫ్‌కోర్స్ డైరెక్షన్ ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి ఏదేమైనా ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్స్‌పీరియన్స్. సినిమా 2:30 గంటల సేపు బాగా ఎంటర్‌టైన్ చేస్తది. అయితే కథ విషయానికొస్తే ఒక చిన్న క్యారెక్టరు వాళ్ళ మదర్‌ని చంపేసిన వాళ్ళని చంపేసి జైలుకెళ్ళి తిరిగొచ్చి వాళ్ళ ఫాదర్ చదువుకోమంటే చదువుకోకుండా ఆయుధాలు స్మగుల్ చేస్తూ ఉంటాడు. ఒక కుర్రోడు వాళ్ళ ఫాదర్‌ని చంపేస్తే ఆ చంపిన వాళ్ళని చంపేసి ఆ కుర్రోడికి డబ్బు అందజేస్తాడు చదువుకోవడానికి. ఇది హీరో కథ. అంటే ఇది గొప్ప కథ, మంచి కథ కాకపోయినా చెడ్డ కథ కాదు. ఎందుకంటే వాడు ఎవడి జీవితంలోకి అక్రమంగా ప్రవేశించట్లేదు. ఎవడిని వాడు స్వార్థంగా స్పాయిల్ చేయట్లేదు. అండ్ ఒక అమ్మాయి పాపం అనవసరంగా ఒక రకంగా వాడి వల్లే చనిపోతుంది. అండ్ హీరోయిన్ క్యారెక్టర్కి వస్తే చిన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఆ అమ్మాయిని అమ్మేస్తారు. ఆ తర్వాత ఆ వర్క్ చేసేటప్పుడు ఒక డాక్టర్ వచ్చి ఆ అమ్మాయి యూట్రస్ని రిమూవ్ చేస్తాడు. సో ఆ అమ్మాయికి ఒక గ్రడ్జ్ ఫామ్ అవుతుంది. అండ్ ఆ అమ్మాయి హీరో వచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ ఆ పగ తీర్చుకుందాం అనుకుంటుంది. తర్వాత హీరోని పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది. ఒక రకంగా చూస్తే హీరోయిన్ కంటూ ఒక కంప్లీట్ స్టోరీ లేదేమో అని అనిపించింది నాకు. సో నా పాయింట్ ఏంటంటే ఆ పిల్లోడికి డబ్బులు ఇచ్చేసి అండ్ వాళ్ళ ఫాదర్ని చంపిన వాళ్ళని చంపేసి ఇదంతా కూడా ఫస్ట్ హాఫ్లో పూర్తి చేసేసి సెకండ్ హాఫ్లో హీరోయిన్ని తీసుకొచ్చినప్పుడు ఆ అమ్మాయికంటూ వేరే ఇంకొక స్టోరీ రాసి ఒక పగ ప్రతీకారమో లేదంటే తీర్చాల్సిన రుణం లేకపోతే ఏదైనా ఒక బాధ్యత ఇలాంటిది ఏదైనా ఒక చిన్న స్టోరీ రాసి ఆ జర్నీలో హీరో ఆ అమ్మాయికి హెల్ప్ చేసేటట్టు ఒక చిన్న డ్రామా రాసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంటే రొటీన్గా ఉన్నప్పటికీ ఆ ఎమోషనల్ ఇంటెన్సిటీ అనేది ఇంకొంచెం డీప్గా ఉండేది అని నాకు అనిపించింది. ఇంకొకటి ఏంటంటే ఆ అమ్మాయిని సేవ్ చేయడానికి వచ్చినప్పుడు ఆ అమ్మాయి అడుగుతుంది, నువ్వు మళ్ళీ వెనక్కి ఎందుకు వచ్చావని. నాకు అనిపించింది వాడు ఆ అమ్మాయిని చూడంగానే ఆ పాత అమ్మాయి గుర్తు వస్తుంది. ఒక ఫ్లాష్ కట్ కూడా వేస్తాడు. కానీ వాడు ఏం చెప్తాడంటే, నేను జైల్లో ఉన్నప్పుడు ఆ లైఫ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు, నేను అలాగే చూశాను, అందుకే నేను నిన్ను సేవ్ చేద్దాం అనుకుంటాడు. వాడు అలా ఎందుకు చెప్పాడో మరి. బట్ టోటల్గా అయితే డీసీ ఈస్ ఏ వెరీ నైస్ మూవీ. టెక్నికల్గా, మ్యూజిక్ పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా తప్పకుండా చూడాల్సిన సినిమా. చూడండి డీసీ.